అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు నగరంలో ఉన్న కీర్తి స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి ఒక విద్యార్థి చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ తల్లిదండ్రులు చెప్పండి, ఏం జరిగింది స్కూల్ దగ్గర? ఈ స్కూల్ పొద్దున బడికి పోయినాడు పిల్లడు, గోడ దగ్గర నిలబెట్టేసినాడు. పేషెంట్ లేట్ అయింది, పని లేట్ అయితే పోయినాడు, ఆడనే కింద పడిపోయినాడు, గోడ పడిపోయింది పిల్లల మీద. అంటే ఎందుకోసం బయట నిలబెట్టారు? లేట్ అయి వచ్చినారు మని బోలజీ లేట్ వచ్చింది. నేను ఆడనే ఉన్నాను సార్. అందరూ పేరు అయిపోయినాక పోతుంటే నేను ఆడనే నిలబడుకొని ఉన్నాను నా బాబుకి. ఆడ లోపల ఇంకా ఇచ్చలేదు. ఇంకా నేను అట్లా వెళ్ళినాడు, ఇంకా కాలు పెట్టినాం మేము ఇద్దరము. దన పడిపోయింది సార్. అదే పడిపోయింది. బిల్డింగ్ పడిపోవడానికి రెడీగా ఉండేది అట్లా ఇట్లా ఉంటే అది అంతా మెత్తగా వానలో పాత కూడా. పెద్ద స్కూల్ బాగుంది సార్, పెద్దది బాగుంది. ఆడ నిలబడారు, హాల్ పెద్దగా ఉంది, ఆడ నిలబడరు. ఇక్కడ చిన్న స్కూల్లోనే నిలబడతారు. చిన్న పిల్లలు ప్రతిసారి నిలబెడతారా? ఇప్పుడేనా? ప్రతిసారి పిల్లలు లేకపోతే అట్లనే చేస్తాడు ఆయన. ప్రతిసారి పోతే కూడా అట్లనే చేస్తాడు పిల్లలకి. ఆడనే ఉండాలి, ఆడనే చేయాలి అని అంటారు సార్. గోడకి పైనుంచి భూమి నుంచి లేదు, అది భూమి నుంచి లేదు గోడ, అది పైననే ఉంది. అది పైన ఉన్నది. ఇంతకుముందు కరెంట్ కొట్టిన చెప్పా ఆ పిల్లలకి, నా పిల్లలు కరెంట్ కొట్టినప్ప అని చూపిస్తాను. అవి కరెంట్ కొట్టి ఇంతకుముందు గోడ పడిపోయింది అప్ప అని చెప్పా. నేను ఉండలే అని చెప్పలేదు. లైట్ తీసుకున్నాడు ఆయన సార్, ఏం పట్టులే. కరెంట్ కొట్టింది అంటే బాగా కొట్టింది కరెంట్ పిల్లలకి ఇంతకుముందు. ఇప్పుడు ఏమైంది అంటే గోడ సరిగా పైనుంచి భూమి నుంచి లేదు, గోడ రాయి కూడా మొత్తం మా పిల్లల మీద పడిపోయా. పిల్లల మీద కొనాలి లేదు. ఊకే సపోర్ట్ కూడా లేదు, దానికి సపోర్ట్ లేదు. పిల్లల మీద పడిపోతే అలా ఏం స్కూల్ అంబులెన్స్ కూడా ఫోన్ చేయలేదంట. ఆడ ఫోన్ అంబులెన్స్ ఈమెనే మా భార్య వచ్చేసి పిలుచుకొచ్చిన అంట. ఏం పిల్లడికి పట్టుకుంటు లోపల నుంచి రాలంట, అసలు పట్టుకునేంట సార్. పెద్ద సార్ అసలు రాలంట. నా భార్య వచ్చి నా పిల్లలు తీసుకుపోతా హాస్టల్ అని చెప్పింది. మా భార్య చెప్పింది, స్కూల్ తీసుకుపోతా అంటే వీళ్ళు సార్ ఏం పెట్టుకొచ్చేలేదంట వాళ్ళు సార్. ఇంతకుముందు అయింది, అది గోడ పడింది. ఇంతకుముందు ఇటుక కూడా కట్టుకున్నాడు, రాయి కూడా ఇసిపెట్టినాడు. ఆ రోజు వర్షం వాన పడిపోయా ఆమె. అంటే ప్రమాదవశాత్తు పడింది. కనీసం మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ టీచర్ ఎవరు రాలే అస్సలు రాలే సార్, ఎవరు రాలే. నేను పోను, ఫీజు కూడా ఎక్కువ ఉంది. ఫీజు తగ్గింది ఫీజు కూడా ఎక్కువ ఉంది సార్. ఫీజు తగ్గంటే తగ్గదు. బేబీ క్లాస్కు అంతే, 3 క్లాస్కు అంతే, 2 క్లాస్కు అంతే. ఏం సార్ అంటే అదే అమ్మా, అది మనకు తగ్గులమ్మా. నేను ఒకసారి రాస్తే అయిపోయా, తగ్గించిన లేదు. సరే, ఇప్పుడు మీ పిల్లోడు ఎంతో చదువుకొని ఎంత మీ భవిష్యత్తు చూస్తాడు అనుకుంటే లైన్ ఏం చేయాలి? ఏం చేయాలి సార్? ఇట్లాంటి స్కూల్ ఏం చేయాలి సార్? మనకి అర్థం కాదు. స్కూల్ పని చేసేయాలి ఇప్పుడు, మనకి చేసేయాలా, కేసు పెట్టాలి, ఆడ బడి చేసేయాలా, లైసెన్స్ కట్సం చేయాలా అంతే. ఈరోజు మా పిల్లడు పోయినారు, రేపు ఇంకా పిల్లడు గవర్నమెంట్ తీసుకోవాలా. గవర్నమెంట్ ఏం తీసుకుంటా లేదు. గవర్నమెంట్ ఆప్షన్ ఏం తీసుకుంటా లేదు. గవర్నమెంట్ ఆప్షన్ ఏం చేసేది వాళ్ళు డిసిషన్ వాళ్ళే చేసేది. అమ్మ నాన్న వాళ్ళే డిసిషన్ చేసుకుని వాళ్ళు పెద్ద చేసి మాట్లాడుకొని చేస్తాం. పిల్లడు వస్తాడు, ఏమన్నా పోయిన పిల్లడు మాకి ఏమైనా తెలిసి ఆమెకి ఎంతమంది ఇద్దరు కొడుకులు, ఒక పిల్లడు పోయినాడు, ఒక పిల్లడే ఉన్నాడు. ఆ బాబు చిన్న బాబు, ఒకడు కూడా పంపించాలా. ఈమెనే రాళ్ళు తీసింది, ఈమెనే మోసుకొచ్చింది. అంత దూరం నుంచి లిటర్స్ కాలర్ వరకు మోసుకొచ్చింది, కేమ్ వరకు తీసుకుపోయింది. పడినప్పుడు టీచర్లు పిల్లలు ఎవరు రాలే వాళ్ళు. కెమెరా పోయి చూడండి, మీరు కెమెరా పోయి చూడండి, ఎవరు రాలే. ఈమెనే తీసుకోవాలి. ఆ ఊరికి నిలబడి మిల్లక మళ్ళీ చూస్తూ ఉన్నాడు. ఎవరు పోలే, ఎవరు సాయం చేయలే. నేను ఉంటాను సార్. ఆడ రాయిలు పడిపోతే కూడా మాకు తీసి ఎత్తడం కూడా లేదు. బాబుకి ఎత్తి 10వ తరగతి బాబు ఎత్తి హాస్పిటల్ తీసుకోదామని నిలబడినాడు. ఆడనే నిలబడినాడు. నాకు బాగా నాకు ఇచ్చేయండి, నేను హాస్పిటల్ తీసుకోవద్దానంటే కూడా ఇయ్యలేదు. అట్లా చేస్తారు వాళ్ళు. ఉండండి, ఇంకా పిల్లలకి ఏం తగిలినాయని అన్నారు సార్. అంతే. దెబ్బలు తగిలాయని హాస్పిటల్ తీసుకొస్తున్నా, దెబ్బలు ఏం లేవు, ఉండండి అన్నారు. ఇంకా పిల్లలు ఏం తగిలినాయా, ఉండము, నిలబడండి, మీరు ఇప్పుడే అంబులెన్స్ ఫోన్ చేశాను అన్నారు. ఇంకా చేయలేదు. నేను ఒక్కటే తీసుకొచ్చిన మా సార్కి.
ఆడ కేఎంలో తీసుకోపోయినాను. కేఎంలో తీసుకోపోతే పెద్ద హాస్పిటల్ తీసుకోపోండి అన్న. నేను ఇంత తలిగిందని చెప్పలేదు సార్. ఇది మెయిన్ అంతా పోయింది సార్, తిరిగిపోయింది. కేఎంలో పోతే తీసుకోవండి పెద్ద హాస్పిటల్ అన్నారు. కొన్ని రాళ్ళ మీద పడ్డాయి, మొత్తం రాళ్ళు మొత్తం పడినాయి సార్. మొత్తం మీరు పోయి చూడండి, మొత్తం కూడా పడిపోయింది సార్. అది బాగా తగిలింది సార్. కడిగేసిస్తున్నాడు, నేత్రం బాగుంటే అది కూడా కడిగేసిస్తున్నాడు ఆయన. మళ్ళీ ఏడో వచ్చి చూస్తారు, ఏడో రిపీటింగ్ చేస్తారు అని అట్లా చేసినారు. మొత్తంగా చూసుకుంటే తల్లిదండ్రుల ఆవేదన తీర్చుకోలేము, పెద్ద ఎత్తున కూడా నిర్లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వివరించింది. గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ వద్ద ఆ గోడ నుంచి అర్థమవుతుంది, షాక్ కొడుతూ ఉంది. తప్పనిసరిగా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పినా వినిపించుకోలేదు. ఇవాళ ఆలస్యంగా వచ్చాడనేసి ఆ గోడ పక్కన నిలబెట్టారు. అయితే ప్రమాదవశాత్తు గోడ కూలి ఒక విద్యార్థి చనిపోయినటువంటి ఘటన కర్నూలు నగరంలో విషాదాన్ని అలుముకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేడిజల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ నాటివి, కర్నూలు. ప్రేయర్ టైంలో అక్కడ వెళ్ళారు. అక్కడ పిల్లలు అక్కడ ప్రేయర్ టైంలో లేట్గా వచ్చిన పిల్లల్ని పక్కన షెడ్ ఉంది, అక్కడ షెడ్లో నుంచి పెడతామంటే పిల్లల్ని అక్కడ షెడ్లో నుంచి పెట్టినప్పుడు ఏమైంది, అక్కడ గోడ ఉంది, సింగిల్ గోడ ఉంది. ఆ గోడ పడిపోయి వర్షం నాని ఉంటుంది, బాగా పడిపోయి పిల్లల మీద పడింది. ఆ అబ్బాయి మీద బాగా నెత్తి మీద బాగా పడింది అబ్బాయికి. అది బాగా ఇంజూరీ అయిపోయింది అబ్బాయికి. హాస్పిటల్ అబ్బాయి చనిపోయింటే మిగతా పిల్లలు కూడా సైడ్గా తగిలినట్టు దెబ్బలు తగిలినట్టున్నాయి సార్. మా అఫీషియల్స్ చెప్పి దాని మీద యాక్షన్ తీసుకుంటాం, దాని సైడ్ యాక్షన్ తీసుకుని చేసేసాం. అక్కడ ఆల్రెడీ గోడ పరిస్థితి బాగాలేదు, పేరెంట్స్ చెప్పారు. మీరు ఎంఈఓగా మీరు విజిట్ చేస్తుంటారు, అయితే ఏమైనా గుర్తించలేదు? ఇంత మాకు తెలియదు సార్, అది మా దగ్గర రాలేదు, మా దృష్టికి రాలేదు సార్. ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ తరఫు నుంచి మేము రిపోర్ట్ తీసుకున్నాం సార్. ఎక్కడైతే పెచ్చులు పోయిన బిల్డింగ్స్ ఉంటే అవన్నీ మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను సార్. అవన్నీ అందులో మాకు రిపోర్ట్ ఏం రాలేదు. అది మా అఫీషియల్స్ యాక్షన్ తీసుకున్నాం. అఫీషియల్స్కి రిపోర్ట్ ఇస్తాను సార్ మేము. నేను ఎంఈఓ సార్, నేను రిపోర్ట్ ఇస్తాను సార్. రిపోర్ట్ ఇచ్చాను సార్. అది సింగిల్ గోడ సార్, సింగిల్ లేయర్ గోడ, అది బాగా తడిసి పడినట్టుంది సార్. అది అట్లా ఉండాల్సింది కాదు, అది గోడ అది బాగా చేసి ఉండాల్సింది గోడ, అది బాగా సపోర్ట్ బాగా సపోర్ట్ ఉండాల్సింది సార్ గోడ అది. అదే మరి అఫీషియల్స్ రిపోర్ట్ ఇచ్చాం సార్. అఫీషియల్స్ మొత్తం రిపోర్ట్ ఇచ్చాం వాళ్ళకి. దే విల్ టేక్ యాక్షన్ సార్ రిగార్డింగ్ ఇట్. ఓకే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.